పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో 6వ బ్రాహ్మణ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో వందలాది మహిళల మధ్య అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించారు. మహిళా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి రాయసం జయలక్ష్మి, ఉపాధ్యాయురాలు సముద్రాల రుక్మిణి, సివిల్ సర్జన్ డాక్టర్ ఉషా సుందరి, కాకాని కిరణ్మయి, పురాణం కల్పన, గట్టుపల్లి శశికళ, అన్నపూర్ణ, రమాదేవిలు పాల్గొన్నారు. మహిళలు ఎలా ఉండాలి, కాలంతో పాటు మారుతున్న పరిస్థితులు, స్వీయ అనుభవాలను వారు వివరించారు. విజ్ఞానం, చదువు ఏదైనా మనకు అవ్వాలంటే సరస్వతి దేవి కటాక్షం కావాలా అంటారు. మరి వీటన్నింటినీ ఉంచుకొని ధైర్యం లేకుండా ఉంటే ఇబ్బంది పడతాం. కాబట్టి ధైర్యానికి ప్రతీక పార్వతీదేవి అనుగ్రహం మనకందరికీ ఉండాలి. కాబట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆనాటి కాలం నుంచి కూడా లక్ష్మి, సరస్వతి, పార్వతి అలాంటి వాళ్ళు కూడా మనం మహిళలే అని మనం మర్చిపోకూడదు. మహిళ ప్రకృతి కంటే విలువైనది. మన ప్రకృతి మనకు ప్రసాదించిన నీరు కానివ్వండి, గాలి కానివ్వండి, నిప్పు ఏదైనా కూడా మన మానవ జాతి మనుగడకి అవసరమైనటువంటి గాలి, నీరు అన్నీ కూడా పేర్లు కూడా చూడండి. గంగా, యమున, సరస్వతి, కావేరి, సింధు ఇలాంటి నదుల పేర్లు కూడా అన్నీ కూడా మహిళకు సంబంధించినవే. కాబట్టి మన మహిళల ప్రాధాన్యత ఎంత ఉందో ప్రాచీన కాలం నుంచి కూడా మనం గమనిస్తే ఉన్నతంగా ఉంది. కానీ ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఈరోజు సాంకేతికంగా కానీ ఆర్థికంగా కానీ అంతరిక్షాలలో ఎక్కడ చూసినా, ఏ రంగాల్లో చూసినా కూడా ఎంతో ప్రాధాన్యత, ప్రతిభను కనపరుస్తూ ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతా ఉంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, కస్తూరి శ్రీనివాసమూర్తి, దుద్దుకూరు రమేష్, మహిళా విభాగం నాయకురాళ్లు పద్మావతి, జయలక్ష్మి, నాగలక్ష్మి, ప్రతిభారాణి, నాగజ్యోతిలతో యువజన విభాగం నాయకులు కూడా పాల్గొన్నారు. మా అమ్మాయికి 10 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. ఆ తల్లి ఎంత సంతోషమో, ఆ మొహంలో చూస్తే ఎంత సంతోషంగా ఉందనేది నాకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. మనం కొన్ని చెప్తాం కానీ అది కార్యరూపంలోకి వచ్చేసరికి ఆ అనుభూతులు మనకు అర్థమవుతాయి. కాబట్టి మా అమ్మాయి ద్వారా నేను ఆ అనుభూతులన్నీ అర్థం చేసుకున్నాను అనమాట. ఆ అమ్మ గొప్పతనం గురించి అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. ఈనాటి పాట మగువా మగువా లోకానికి తెలుసా నీవా. ఆనాటి పాట మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, ఆ త్యాగంలో అనురాగంలో తరగని పెళ్లి మగువా. ఈ విధంగా మహిళ 100% మహిళ ఎప్పుడవుతుందంటే ఒక బిడ్డ పుట్టినప్పుడే అవుతుంది. ఒకప్పుడు స్త్రీలు ఈ చదువులు, ఉద్యోగాలు ఇవి లేకపోయినారు, ఇళ్లలో ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈ సంగీత సాహిత్యాన్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, అవి నేర్చుకునేవాళ్ళు, వాటిల్లో ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనోవిజ్ఞానం ఉండేది బాగా. ఓర్పు, సహనం అన్నింటితో వాటితోనే వస్తుంది. ఇప్పట్లో స్త్రీలు ఏంటంటే ఉద్యోగాలు, చదువులని బయటికి పోతూ పిల్లలు సంసారాలు చేస్తున్నారు, బయటికి పోతున్నారు. బాగా వాళ్ళకు కూడా ఫ్రస్ట్రేషన్, ఇన్సెక్యూరిటీ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. దానివల్ల కొంచెము అడ్జస్ట్ కాలేక అసలు ఇప్పుడు నెల్లూరు ఫ్యామిలీ కోర్టులో కేసెస్ అయితే చాలా వస్తున్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయో అసలు లెక్కలేదు. 6 months కూడా కాకుండానే డైవర్స్ అనేస్తున్నారు. ఈ సహనం ఎందుకు పోతున్నారు స్త్రీలో? స్త్రీ జన్మనిచ్చినప్పుడు ఒక బిడ్డకి తను పడే పురిటి నొప్పులు, కష్టం మీద ఇంకా ఏ బాధ కూడా ఎక్కువేం కాదు, అది చాలా తక్కువ. సో అప్పుడున్న సహనము మిగతా జీవితం ఎందుకు ఉంచుకోలేకపోతున్నారు? ఇది గమనించవలసింది స్త్రీలందరూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 5 సంవత్సరాలు మన బ్రాహ్మణ మహిళా దినోత్సవాన్ని ఎంతో చాలా 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 సంతోషంగా అందరితోటి
ప్రత్యేకంగా అందరు మన మహిళా సభ్యులు కానీ మన నెల్లూరు జిల్లాలోని సభ్యులందరూ ఈ ఫంక్షన్కి హాజరయ్యి అందరినీ ప్రోత్సహించి మన ముఖ్య అతిథిగా పెంచుకున్నటువంటి అందరూ కూడా వాళ్ళ ప్రసంగాలతో మనని ఉత్తేజపరిచి వాళ్ళ అనుభవాలతో మనని ఇంకా ముందుకు నడిపిస్తూ చక్కటి ప్రసంగాలు ఇచ్చి అందరినీ ఉత్తేజపరుస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ మహిళా రిజర్వేషన్లు కానీ, మహిళా హక్కుల గురించి కానీ, అలాగే మహిళా సాధికారత గురించి కానీ మీరు ముందుండి పోరాడాలి. ఇంకా ఉంది ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ మీరు ముందుండి పోరాడాల్సిన గురుతర బాధ్యత కూడా ఈ మహిళా విభాగాలు, మహిళల మీద, ప్రపంచ మహిళల మీద ఉంది. కళకళగా ఉన్న ఆడవాళ్ళని చూస్తే మంచి పని చెప్తాను. సో చివరిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణ సంఘం, దాంట్లో ముఖ్యంగా మహిళా సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఇన్ని వేల లక్షల సంవత్సరాలుగా మానవ జీవితం ముందుకొచ్చింది, ఎవల్యూషన్ పరంగా ఇంత ముందుకొచ్చింది అంటే ఇది కేవలం మనం జీవించుండడమే. బేసిక్గా ఆ వచ్చిన జీవన గమనంలో వచ్చిన మార్పులు అవన్నీ కూడా చాలా ఉండొచ్చు. బట్ వీటన్నిటికీ మూలమైన కారణం మన శక్తిని ఉత్పత్తి చేయడమే. ఆ శక్తిని ఉత్పత్తి చేసే శక్తి మనకు మన తల్లి నుంచి సంక్రమించింది, అంటే ఒక స్త్రీ నుంచి సంక్రమించింది. దిస్ ఈస్ ద ఇనఫ్ రీజన్ వీ టు రెస్పెక్ట్ అవర్ లేడీస్. మన తల్లి కావచ్చు, తండ్రి, మన భార్య కావచ్చు, మన చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, కూతురు కావచ్చు, మనవరాలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అసలు పక్కన ఒక స్త్రీ అంటూ ఉంటే ఆ స్త్రీని గౌరవించాల్సిన బాధ్యత, మనం బతికుండడం అనేది వాళ్ళ వల్లనే జరుగుతుంది కాబట్టి మనం గౌరవించాల్సిన అగత్యం అంటారు. It is an indispensable affair. It is indispensable. So you got to respect. Think of every second that you are living because of the great woman who has given you those genes which could make you to breathe. So ఈ విషయాన్ని ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి ఈ సంవత్సరం మంగళవారంగా రావడం చాలా విశేషమని భావించి స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
దేవాలయ అర్చకులు హరికృష్ణ స్వామి మరియు బ్రహ్మశ్రీ ఎల్లంపట్ల క్రాంతి శర్మ పాల్గొని ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. భక్తులచే సేకరించబడిన 108 లీటర్ల పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రాంతికుమార్ శర్మ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, జాతకంలో కుజదోషం లేదా నాగదోషము, కాలసర్పదోషం ఉన్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసినట్లయితే దోషాలు తొలగిపోతాయని తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో శ్వేతార్కమూల గణపతి దేవాలయ కార్యకర్తలు పుల్యాల అరుణ్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, భాస్కర్ రావు, రజిత, శ్రీనమ్మ, కవిత, సబిత, సుధా, సులోచన, సుజాత తదితరులు పాల్గొన్నారు. అభిషేకం అనంతరం దేవాలయంలోని అన్నపూర్ణ భవన్లో అన్నదానాన్ని నిర్వహించారు.